టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తొలిసారి అత్యంత దీనమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సీఎం వైఎస్ జగన్తో ఏ మాత్రం పోటీ పడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు ఏపీలో పోటీ ఎవరి మధ్యన అని ప్రశ్నించుకుంటే వైఎస్ జగన్ తనతో తానే పోటీ పడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు పార్టీలతో కలిసి కూటమి కూడా కట్టినా కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్తో పోటీ పడలేకపోతున్నారు. అసలు రాష్ట్రంలో వైఎస్ జగన్తో పోటీ పడగల నాయకుడు ఎవరని ప్రశ్నిస్తే ఎవరి పేరు వినిపించడం లేదు. అన్ని సర్వేలు ఈసారి విజయం వైఎస్ జగన్దే అని తేల్చేస్తున్నాయి. చంద్రబాబు దయనీయ పరిస్థితిపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య జరగబోతోంది? ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో జగనే పోటీ పడుతున్నారన్న సంగతి చెబితే ఆశ్చర్యం కలగవచ్చు, కానీ అది నిజం. ఇంతకాలం జగన్తో టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నారన్న భావన ఉండేది. ఎన్నికల కార్యక్షేత్రంలో పరిస్థితులు, సర్వేల విశ్లేషణలు చూసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే జగన్ తన ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉన్నారని, ఆయన ప్రజాదరణలో అంతగా ఎదిగారన్నమాట. రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటీ పడుతున్నట్లు కనబడుతున్నప్పటికీ వాస్తవానికి పోటీ అంతా ముఖ్యమంత్రి జగన్ కేంద్రంగానే జరుగుతోంది. ఈ ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్నదే చర్చ తప్ప జగన్ కాకపోతే మరెవరు అన్న చర్చ లేదు. కొంతకాలం క్రితం వరకు జగన్ కావాలా, చంద్రబాబు కావాలా అన్న దానిపై ప్రజలు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు జగన్ ఒక్కరిపైనే చర్చించుకుంటున్నారు. జగన్ సమర్థించడమా లేక వ్యతిరేకించడమా అన్నదే ప్రధాన అంశంగా ఉంది. అంటే జగన్తో జగనే పోటీ పడుతున్నారన్నమాట. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఆయన ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. ఆయన ఏమిటో చూశారు. ఇప్పుడు ఆయన కావాలా వద్దా అన్నదానితో నిమిత్తం లేదు. ప్రస్తుతం జగన్కు ఆయన ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదు. జగన్ కాకపోతే మరెవరు అన్న ప్రశ్న వస్తుంది కనుక ఆయన ఒక ఆప్షన్గా మాత్రమే మిగిలారు. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్ల పాటు కాస్త శ్రమించి తన పార్టీని నిలబెట్టుకున్న ఆయన కూడా మరో ఆప్షన్గా జనానికి కనిపించేవారు. ఆ అవకాశాన్ని ఆయన చేజేతులారా జారవిడుచుకున్నారు. బీజేపీతో కలిసి పవన్ ఒక ఆప్షన్ అవుతారన్న అనుమానంతోనే ఆయన్ను చంద్రబాబు తన ట్రాప్లోకి లాగారు. దాంతో పవన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి రేసులో లేకుండా పోయారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పి అవమానించిన పవన్ కళ్యాణ్ పడి ఉన్నారంటే పరిస్థితిని గమనించవచ్చు. చంద్రబాబు తన చొక్కా పట్టుకుని తిరిగే వ్యక్తిగా పవన్ను మార్చివేశారు. దాంతో ఆయన అభిమానులు కాపు సామాజిక వర్గం నిస్పృహకు లోనైంది. దాని ప్రభావం పడి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టినా విజయావకాశాలు కనిపించడం లేదు. అదే టైంలో ముఖ్యమంత్రి జగన్ విపక్ష నేత చంద్రబాబుకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. జగన్ మొదటి ర్యాంకులో ఉంటే చంద్రబాబు మొదటి 10 ర్యాంకుల్లో ఎక్కడా కనిపించడం లేదు. అందువల్లే జగన్కు చంద్రబాబు పోటీగా నిలబడలేకపోతున్నారు. ఒక జగన్ రోడ్ షోల్లో కానీ సభల్లో కానీ జనం నుంచి వస్తున్న స్పందన చూడండి. అది స్వచ్ఛందంగా కనిపిస్తుంది, ఎంతో అభిమానంగా అనిపిస్తుంది. ఒకసారి జగన్తో మాట్లాడితే చాలు అన్న చందంగా ప్రజలు పోటీ పడుతున్న తీరు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తుంది. జగన్ తనను కలవడానికి వచ్చేవారితో మమేకమైపోతున్న వైనం, వృద్ధులు, పిల్లలు, మహిళలు ఇలా ఒకరేమిటి అందరినీ పలకరిస్తూ, షేక్ హ్యాండ్లు ఇస్తూ, సెల్ఫీలు తీగుతూ, వారితో ముచ్చటిస్తూ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు రోడ్ షోలు నిర్వహించలేకపోతున్నారు, సభలు పెట్టలేకపోతున్నారు. వచ్చిన జనంలో కూడా అంతంత మాత్రంగానే స్పందన వస్తోంది. పైగా ఆయన చెప్పే విషయాలను జనం నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. ఆయన ఏది పడితే అది మాట్లాడి నవ్వుల పాలవుతున్నారు లేదా ప్రజాగ్రహానికి గురవుతున్నారు. అదే జగన్ ఎక్కడా ఎవరిని తోలనాడకుండా, పిచ్చి ప్రకటనలు చేయకుండా తన పాలనలో ఏమి చేసింది చెప్పగలుగుతున్నారు. తాను మంచి చేశానని అనుకుంటేనే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక నేత దేశంలో ఒక్క జగనే అంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు తన పాలన గురించి చెప్పుకోలేక జగన్ను వ్యక్తిగతంగా దూషించి ఏది పడితే అది మాట్లాడి పల్సర్ అవుతున్నారు. జగన్ను తాను ఒక్కడినే ఎదుర్కోలేనని తెలుసుకున్న చంద్రబాబు జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారన్న విషయం ప్రజలకు బోధపడింది. అంటే దీన్ని బట్టి జగన్ ఎంత శక్తిమంతుడుగా మారింది తేటతెల్లమైందన్నమాట. ఇదే విషయాన్ని పలు సర్వేలు సైతం ధృవీకరిస్తున్నాయి. 3 పార్టీల కూటమి ఏర్పడిన తర్వాత కూడా తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వే వైసీపీకి 21 నుంచి 22 లోక్సభ స్థానాలు వస్తాయని అంచనా వేసిందంటే జగన్ ఎంత ఎత్తున ఉన్నది ఊహించుకోవచ్చు. వైసీపీకి మొత్తం ఓట్లలో 50% ఇప్పటికీ మద్దతు కొనసాగుతోందని సర్వేలు చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత, సీట్ల సర్దుబాటు గొడవల తర్వాత
టీడీపీ గ్రాఫ్ మరింత తగ్గిందని అంచనాగా ఉంది. బీజేపీతో పొత్తుతో మైనార్టీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్ ప్రాంతం చూడను, పార్టీ చూడను, కులం చూడను, మతం చూడను, అర్హత ఉంటే స్కీములు అమలు చేస్తానని చెప్పి అదే ప్రకారం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టి ప్రజలను పీడించారు. జగన్ మాత్రం జనాన్ని నమ్ముకుని ఒంటరిగా పోరాటం చేస్తూ తన పాలనపై అచంచల విశ్వాసంతో రాజకీయం చేస్తున్నారు. ఆ తేడా వల్లే చంద్రబాబు పూర్తిగా వెనుకబడిపోగా జగన్ బాగా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్ను చంద్రబాబు ఢీకొట్టలేకపోతున్నారు. అందువల్లే జగన్తో జగనే పోటీ పడుతున్నారని విశ్లేషించవలసి వస్తోంది.